జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యల పరిష్కారం కోసం రాబోయే 2 నెలల్లో భారీ స్థాయిలో జర్నలిస్టు జాతర నిర్వహించనున్నట్లు జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. జేఏసీ సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వాయిస్ ఓవర్లో. జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. వచ్చే 2 నెలల్లో జర్నలిస్టు జాతరను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. జేఏసీలో అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారని, చిన్న పత్రిక పెద్ద పత్రిక అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని వారు స్పష్టం చేశారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ జీవో 252 ప్రకారం కేబుల్ ఛానల్స్, చిన్న ఛానల్స్ కు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వకూడదని రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్రిడేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవో మీద ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చాలా జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నాయి. సీనియర్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లంతా పాల్గొని వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. ప్రధానంగా ఏంటంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక 252 జీవో పేరుతోటి మొన్న జీవో జారీ చేసింది. ఆ జీవో చాలా ఘోరంగా ఉంది. తప్పుల తడక మొత్తం జర్నలిస్టు సమాజానికి నష్టం జరిగేదిగా ఉందని చెప్పేసి భావించాం. కాబట్టి ఈ జీవోను వెంటనే సవరించాలి. ఈ నోటిఫికేషన్ అంటే అక్రిడేషన్లో అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వకముందే ఈ జీవోని పూర్తిగా సవరించి మళ్ళీ తిరిగి జారీ చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే అన్ని సంఘాలతో, జర్నలిస్ట్ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న అనేక జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చే జర్నలిస్ట్ సంఘాలతోటి జేఏసీ ఏర్పాటు చేసి ఒక అక్రిడేషన్ల ఇష్యూస్ అనే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల సమస్య అట్లాగే పెండింగ్లో ఉంది. అట్లాగే హెల్త్ కార్డులు లేవు. చాలామంది మీద, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పేసి ఇలాంటి సమస్యలన్నిటి మీద పోరాటం చేయడానికి త్వరలోనే ఒక పెద్ద ఎత్తున వేలాది మంది జర్నలిస్టులతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా ఈ జేఏసీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ బహిరంగ సభకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాం. అట్లాగే సమాచార శాఖ మంత్రిని కూడా ఆహ్వానిస్తాం. దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల ఒక సానుకూల వైఖరిని ప్రదర్శించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు జరిగింది. సుమారు 10 నుంచి 12 జర్నలిస్ట్ సంఘాలు, ఇందులో కొన్ని జాతీయ స్థాయి సంఘాలు, రాష్ట్ర స్థాయి సంఘాలు కలిసి కూడా జర్నలిస్ట్ సంక్షేమమే లక్ష్యంగా, అదేవిధంగా జీవో 252లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఏది ఈ ఫీల్డ్ జర్నలిస్టులని, తర్వాత వచ్చేసరికి డెస్క్ జర్నలిస్టులని సెగ్రిగేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క జీవో నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి తెలిసే జరిగిందా? ఈ గైడ్ లైన్స్ను రూపొందించింది ఎవరు? వీటిలో ఏ ప్రాధాన్యతలను బేస్ చేసుకొని, ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యతలను బేస్ చేసుకొని ఈ జీవో డిజైన్ చేసిర్రో మేము ఇమీడియట్గా మాకున్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారిని కలుస్తాము, అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని కూడా కలిసేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ బిఫోర్ నోటిఫికేషన్ ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పాటై నోటిఫికేషన్కు ముందే ఈ కరెక్షన్స్ జరగాలి. 2 ఇప్పటి వరకు ఏవైతే చిన్న పత్రికలు ఎన్పానల్మెంట్ కాలేదో వాళ్ళకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలి. అదేవిధంగా కేబుల్ ఛానల్స్ అనేటువంటి వాటిని టోటల్గా క్లోజ్ చేయాలనేటువంటి ఒక పథకం ఈ యొక్క దీంట్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏమీ అక్రిడేషన్స్ లేకుండా చేయాలనేటువంటి ఒక పన్నాగం కూడా బయటపడింది. ఎందుకంటే మెజారిటీ శాటిలైట్ ఛానల్స్ మొత్తం కూడా అవి ఆంధ్ర వారియే ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కేబుల్ ఛానల్స్ యొక్క పాత్ర అద్భుతమైనది. ఈ ప్రజాప్రభుత్వం కీలకం రావడంలో కూడా వయోవృద్ధులుగా మారిపోయారు. వాళ్ళు చెప్పిన పాత మోస పద్ధతుల్ని, ఇలాంటి వ్యవహారాలని చేసి ఇంకా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టమాకండి. దయచేసి మీకు చేతనైతే ఆ హోదాలో ఉండండి గౌరవంగా, లేకుంటే వెళ్ళిపోండి, మాకు ఏ బాధ లేదు. మీ 2-3 తూపులు అనుకోవద్దు, తురుంకలు అనుకోవద్దు. ఇప్పటిదాకా మీరు ఈ 30 ఏళ్లలో ఏం చేశారు అని ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే మిగతా జర్నలిస్ట్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 30 ఏళ్లలో వీళ్ళు ఏదైనా సాధించారంటే వాళ్ళు సొంత ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ సొంత పత్రికలకి లబ్ధి చేకూర్చుకున్నారు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే, దీంట్లో కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఇప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే, ప్రతి జర్నలిస్ట్ అనే వాళ్ళకి
డిజిటల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, చిన్న పత్రిక కానీ, పెద్ద పత్రిక కానీ, పీడిఎఫ్ ఫైల్స్లో అనుమతి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని ఒక డిమాండ్ ఒకటి ఉందండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలా. ఈ 5 డిమాండ్లతో మేము వస్తున్నాము. దీన్ని డెఫినెట్గా ప్రభుత్వం దగ్గర సాధించుకుంటాం. ఎందుకంటే మేము జైళ్ళకి వెళ్తే మీరు అక్కడ కూర్చున్నారు. ఈ విధవలు చేస్తే కాదు, ఈ బట్టెబాజగాళ్ళు చేస్తే కాదు. వాళ్ళందరూ ఆ రోజు పదవుల్లో ఉండి ఆ సంఘం లాగినటువంటి వాళ్ళనే మళ్ళీ మీరు పెట్టుకుంటున్నారు దగ్గర. మేమంటూ మళ్ళీ కళ్ళెర చేసే పరిస్థితి తీసుకురావద్దండి దయచేసి నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అంటే మీరంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, మన సాన్నిధ్యం వేరే ఉంది, మన మధ్య అనుబంధాలు వేరున్నాయి. మీరంటే నాకు ఆ గౌరవం ఉంది. దయచేసి నేను ఈ రోజు వరకు ఏ రోజు కూడా మా వ్యక్తిగత పాలన కోసం మేము రాలేదని మీకు తెలుసు. మేము చెప్పించుకున్న దాఖలాలు లేవు. మా పోరాటాలు మాయే, మా న్యాయ పోరాటాలు మాయే. అందుకని మేము స్వచ్ఛంగా నిజాయితీగా చెప్తున్నది ఏంటంటే ప్రతి జర్నలిస్ట్కి ఎక్కడేషన్ విషయంలో 2 కార్డు కాదు, 3 కార్డులు కాదు, 30 కార్డులు కాదు, మొత్తం ఎంతమంది జర్నలిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. అంచెలంచెలైన పోరాటంలో మేము సాధించుకుంటాం. ఒకవేళ మీరు చేయకుండా ఉంటే నియంత్రణ నింపినటువంటి వాళ్ళం. అది మీకు తెలుసు, నాకు తెలుసు మన డిస్కషన్స్లో. అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు వీలైనంత వరకు మాకు కోఆపరేట్ చేయండి. మేము మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటాం. మా అంత అద్భుతంగా మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. గతంలో వీళ్ళందరూ వాళ్ళ సంఘం లాగా వచ్చిన వాళ్ళే కదా. అవన్నీ మీకు తెలిసినాయి. ధన్యవాదాలు సార్. ముఖ్యమంత్రి